హలో ఎవ్రీవన్, నేను మీ తెలుగింటి అమ్మాయిని. సాటర్డే రోజు బయట కల్లాపి చల్లి ముగ్గు వేసి ఆ వీడియో తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా, మినీ వ్లాగ్ ఒకటి. నిన్న మిస్ అయింది. ఎందుకు మిస్ అయిందంటే అసలు నిన్న ముగ్గే వేయలేను. నేను ఎందుకు వేయలేదంటే మమ్మీకి నాకు చిన్న గొడవ అంతే. ఎందుకు గొడవ అయిందంటే సాటర్డే రోజు కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది కదా, అదే ఇల్లు మొత్తం నీట్గా కడిగి ఇంకా బయట కల్లాపి చల్లి ముగ్గులు వేసి అందరం ఇంట్లో ఉన్న వాళ్ళం తలస్నానాలు చేసి ఇంకా దేవుడికి దీపం పెట్టేసరికి లేట్ అయింది. మా మార్నింగ్ రొటీన్ ఏంటంటే మార్నింగ్ ఛాయ్ తాగుతాం అందరము. ఇంకా నిన్న కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల ఛాయ్ తాగలేదు, అంటే లేట్ అయింది వర్క్ అయిపోయేసరికి. ఇక నాకేమో అంటే ఇప్పుడు ఛాయ్ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ టైంలోపు ఛాయ్ తాగకపోతే ఫుల్ ఆకలి అవుతుంది కదా. ఇంకా పని చేసి ఇంకా నాకేమో చాలా ఆకలి అవుతుంది. ఆ కోపం ఇంకా మమ్మీ పైన తీసిన, నేనే ఎక్కువ వర్క్ చేసిన, ఇంకా వర్క్ అయిపోలేదని. ఇక మమ్మీ కూడా సీరియస్ అయింది నా పైన. నిన్న జరిగిన దాంట్లో మాత్రం నాదే మిస్టేక్. కాకపోతే మన సైకోయిజం ఏంటంటే మన మిస్టేక్ ఉన్నా సరే కానీ వేరే వాళ్ళే వచ్చి మాట్లాడాలనుకుంటాము. అదే ఇక మమ్మీ ఈవినింగ్ వచ్చి తనే అన్నం వండేది. డైలీ నేనే వండేదాన్ని, కాకపోతే నిన్న తను అమ్మనే వండి ఇంకా తనే ఫస్ట్ మాట్లాడింది. కానీ మనం అలా అనుకోవద్దు, మన మిస్టేక్ ఉన్నా లేకపోయినా సరే కానీ ఫస్ట్ మాట్లాడడానికి ట్రై చేయాలి. మాట్లాడకుండా ఉంటే ఏమొస్తుంది చెప్పండి. మాట్లాడడానికి మనం ట్రై చేసినా అసలు తప్పులేదు, అందులో మిస్టేక్ ఉన్నా లేకపోయినా మనది. అసలు ఇందులో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఇంకా మమ్మీకి నాకు గొడవ అవుతుంది కదా, అంటే ఎక్కువ గొడవ ఏం కాదు కానీ చిన్నగా ఇట్లా తిట్టింది మమ్మీ అంతే. తిట్టేసరికి వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్, పక్కన వాళ్ళు ఇంట్రెస్ట్ చూస్తారు. అంటే వేరే వాళ్ళ ఇంట్లో ఏమైనా గొడవ అయితే మనం ఇంట్రెస్ట్ ఎట్లా చూస్తాము, మనం ఇట్లా అంటే చూసేంత వరకే చూసి ఎంజాయ్ చేసాం అంతే. అంటే తిట్టుకుంటే ఎంజాయ్ చేస్తాం, కొట్టుకుంటే అయితే ఆపడానికి ట్రై చేస్తాం కదా. అలా కాదు, వేరే వాళ్ళు కొంతమంది ఉంటారు, అమ్మ ఇంకెక్కువ కావాలని అనుకునే వాళ్ళు ఉంటారు. అలా ఎందుకు అనుకుంటారో ఏమో మనసులో అస్సలు అర్థం కాదు. మన ఇంట్లో అయితే అసలు ఎవరి ఇంట్లో వాళ్ళకు ఉంటాయి కదా ప్రాబ్లమ్స్, పట్టించుకోకుండా ఉండాలి కానీ ఇంకా ఇంట్రెస్ట్గా వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఇంకా మన ఇంట్లో గొడవ అవుతుంటే వాళ్ళకి చెప్పలేని ఆనందం అన్నట్టు. ఇంకా ఎప్పుడు మంచిగా ఉంటాం కదా, ఎప్పుడో ఒకసారి అయ్యేసరికి వాళ్ళకి ఎక్కలేని ఆనందం వస్తుంటుంది అన్నట్టు. అడగడం మర్చిపోయినా, ఇలా మీ ఇంట్లో ఎప్పుడైనా మమ్మీతో గొడవ అయిందా? అవుతుంటే పక్కన వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చూసే వాళ్ళు ఉన్నారా? చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన వీడియో విషయానికి వస్తే ఈరోజు అప్లోడ్ చేస్తున్న వీడియోలో ఇంకా టూ డిజైన్స్ వేసి అప్లోడ్ చేస్తున్నాను. స్టార్టింగ్ ఒక డిజైన్, ఇదొకటి. ఇంకా ఈ రెండిట్లలో ఏది నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే స్టార్టింగ్ వేసింది చాలా నచ్చింది, మీకు ఏది నచ్చిందో చెప్పండి. నాకు నేను మమ్మీతో చిన్న గొడవ అని చెప్పిన కదా, ఇంకా పేరెంట్స్ మొత్తం మమ్మీ డాడీ విషయానికి వస్తే మనం అంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మార్నింగ్ పొలం దగ్గరికి వెళ్తారు, నైట్ 7కి వస్తారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే వర్క్ చేస్తూనే ఉంటారు అనమాట. వర్క్ చేసినప్పుడు కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతారు కదా. అంటే మనం ఏదైనా అడిగినప్పుడు కానీ వాళ్ళకు ఉంటుంది పిల్లలపైన ప్రేమ, కాకపోతే ఆ పని చేసి కొద్దిసేపు అయినా రెస్ట్ తీసుకుందాం అనేటప్పుడు మనం ఏదైనా అడిగేసరికి కొంచెం కోపపడేప్పుడు వర్రే మనల్ని ఎందుకు ఇంత కోపగించుకుంటుంది అమ్మ నాన్న అని చెప్పి డీప్గా థింక్ చేయొద్దు. మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి ఎందుకు అలా అన్నారని. నేను ఇది చెప్పడానికి కారణం ఏంటంటే నిన్న మమ్మీతో ఆయన చిన్న గొడవ అంతే. అంటే పేరెంట్స్ ప్రేమ అయితే వెలకట్టలేం కదా. అంటే ఎలా అంటే మన సైడ్ మిస్టేక్ ఉన్నా సరే కానీ ఆ మిస్టేక్ని కప్పిపుచ్చడానికే ట్రై చేస్తూ ఉంటారు కదా వేరే వాళ్ళు. ఎవరైనా ఇట్లా మా పిల్లల్ని తిట్టిరు, మీ పిల్లల్ని మంచి ఉంచుకోండి అది అని అంటే, మా పిల్లలు అలా చేస్తుండారు అది అని చెప్పి మనల్ని కవర్ చేస్తారు కదా ఇట్లా. కానీ అనుకుంటాం కానీ మన మమ్మీ డాడీ పేరెంట్స్ చూపించినంత ప్రేమ బయట వాళ్ళు ఎవరు చూపించారు. ఒకవేళ చూపించినా అది నిజమో అబద్ధమో చెప్పలేము. మనమైతే తెలియదు కదా వాళ్ళు నటిస్తున్నారో ఏం చేస్తున్నారో అనేది. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్.